మాట్లాడుతున్నానండి. ఒకరోజు చెన్నైలో మన సో పెద్ద ఆర్టిస్టులు ఇద్దరు ముగ్గురు గురించి వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు, అది చేస్తున్నారని ఒక మీడియాలోని ఒక ప్రెస్లోని వస్తే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఆ రేంజ్లో అందరూ కూడా రియాక్ట్ అయ్యి నిమిషంలో మొత్తం వాళ్ళందరి చేత క్షమాపణ చెప్పించారు. నేను వెబ్ మీడియా మీద ఫైట్ చేసినప్పుడు చాలామంది ఎగ్నిస్ట్ చేశారు. తర్వాత మా మాస్టర్ నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించింది. వెబ్ మీడియాలో ఇప్పుడు చాలా మటుకి క్లియర్ చేస్తాము, అది మీ అందరికీ తెలుసు. ప్రతిదానికి ఆర్టిస్ట్ ఒక హీరో ఒక అమ్మాయి ఎక్కడైనా దొరికింది అనుకోండి, మీరు వెంటనే ఆ అమ్మాయి ఫలానా సినిమా చేసింది, అది చిన్న క్యారెక్టర్ చేయనివాడు పెద్ద క్యారెక్టర్ చేయండి, ఆర్టిస్ట్ ఇండస్ట్రీ అని వేస్తారు కదా. మరి ఈ రోజు ఇలా జరిగినప్పుడు, మాకు అన్యాయం జరిగినప్పుడు మీ మీడియా వాళ్ళందరూ ఎక్కడ వేయరే, ఒక్క మాట రాయరే మా గురించి. మీరందరూ ఒకటి, మీరేం చేసినా పర్లేదు, మేము ఏం చేయకపోయినా మీ ఫ్యామిలీలు పెంచుకోవడానికి మీ జీతాలకి మీ రేటింగ్ల కోసం మమ్మల్ని అమ్మేస్తారు. సో మా ఇండస్ట్రీ ఎవరు లేరు, ఒక్కొక్కరు ఇండివిజువల్గా వస్తున్నారు అనుకుంటున్నారు. ఈ రోజు ఇంతమంది యూనియన్ మొత్తం ఏకమై మీ దగ్గరికి వచ్చాం. ఇంకొకసారి మా గురించి తప్పుగా రాసినా మాట్లాడినా సరే ఊరుకునేది లేదని సభాముఖంగా మా అందరి తరపున, ఇది ఫస్ట్ స్టెప్ కానీ లాస్ట్ స్టెప్ కాదు. క్షమించండి ఏదైనా తప్పుగా మాట్లాడితే. ప్రెస్ మిత్రులారా, నాకు ఏదైనా జరిగితే మీరు అందరూ ఉన్నారనేది నా ధైర్యం. ప్లీజ్ సారీ. ఏమక్కకు ఆవేశం ఎక్కువ, ఆ సంగతి తెలుసు. బట్ మాది ఒక ఇది పోరాటం కాదు, ఇది మా నిరసన మాత్రమే. థ్యాంక్ యూ. లెట్స్ ఆల్ మీట్ ఆంధ్ర బ్యాంక్ ముందున్న జెండా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.